వెల్కమ్ టు ABTutorial. మనకి ఈరోజు వచ్చేప్పటికి ఈ యొక్క వీడియోలో లైబ్రేరియన్ జాబ్స్ సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇంకా మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ రీహాబిలిటేషన్ సేహోర్ నుంచి మనకి ప్రధానంగా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇది వచ్చేప్పటికి మధ్యప్రదేశ్ సంబంధించి అనమాట. మనకి కొన్ని పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. వాటిలో ప్రధానంగా మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ కానివ్వండి, ప్రొఫెసర్ ఇన్ సైకియాట్రిస్ట్ కానివ్వండి, అసిస్టెంట్ ప్రొఫెసర్, అదేవిధంగా మనకి అసిస్టెంట్ లైబ్రేరియన్ అనమాట. సో దీనికి వచ్చేప్పటికి మన క్వాలిఫికేషన్ ఏంటి, ఈ యొక్క అర్హతలు ఏంటి, అదేవిధంగా ఏజ్ లిమిట్ కానివ్వండి, శాలరీస్ కానివ్వండి, ఎసెన్షియల్ అండ్ డిజేబుల్డ్ క్వాలిఫికేషన్ సంబంధించి చూద్దాం. ఇంకా మనకి అసిస్టెంట్ లైబ్రేరియన్ పే లెవెల్ 7 అనమాట, 7th CPC. సో ఇది వచ్చేప్పటికి డైరెక్ట్ రిక్రూట్మెంట్, 35 years ఉండాలి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆర్ డాక్యుమెంటేషన్ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ విత్ అట్లీస్ట్ 55% ఆఫ్ మార్క్స్. ఖచ్చితంగా 55% ఎవరైతే కలిగి ఉంటారో ఈ యొక్క లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనే కోర్సు ఎవరైతే చేసి ఆ సర్టిఫికేట్ కలిగి ఉండి 55 మార్క్స్ అనేది పర్సంటేజ్ అనమాట. ఆ యొక్క పర్సంటేజ్ కలిగి ఉన్నవారు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అంటూ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేటి డిజేబుల్ క్వాలిఫికేషన్ సంబంధించి మనకి మాస్టర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ ఇది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఉన్నారో ఇవన్నిటికీ మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట, ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో ఇది పబ్లిష్ చేసినటువంటి 45 days లోపు ఎంప్లాయ్మెంట్ న్యూస్ సంబంధించి మనం అప్లై చేసుకోవచ్చు అంటూ కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటూ కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ రీహాబిలిటేషన్, ఇది మధ్యప్రదేశ్కి సంబంధించి అనమాట. సో ఇది మనకి ఈరోజు లైబ్రేరియన్ జాబ్స్ సంబంధించి ప్రధానంగా అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి కూడా మనం ఎప్పటికప్పుడు లైబ్రేరియన్ జాబ్స్కి సంబంధించి, డిజిటల్ లైబ్రేరియన్కి సంబంధించి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో గ్రూప్ 1 కానివ్వండి, SI కానిస్టేబుల్ సంబంధించి, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ప్రధానంగా నాన్ టీచింగ్ జాబ్స్ సంబంధించి ఈ యొక్క లైబ్రేరియన్ జాబ్స్ అయితే రిలీజ్ చేయాల్సిందనమాట. ఆ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిజిటల్ లైబ్రరీకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే మీకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.